లక్ష్మి అకౌంటెంట్ని కాపాడి అతని దగ్గరున్న డబ్బులు తీసుకొని వెంటనే గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వస్తుంది. గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర అందరూ ఉంటారు. ఆ సమయంలో రౌడీలను చూస్తుంది. అందరూ వాళ్ళ వాళ్ళ బ్యాగులలో డబ్బులున్నాయని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ సమయాన్ని లక్ష్మి చూసుకొని వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఈ డబ్బులు అకౌంటెంట్ పంపించారు, లోపల వాళ్ళకి ఎలా అందజేయాలి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ వచ్చి, నేనున్నాను కదమ్మా హనుమంతులాగా, నేను ఆ డబ్బులు గవర్నమెంట్కి లోపల ఉన్న వారికి నేను వెంటనే చెప్తానులే, నువ్వు కంగారు పడకు అనే విధంగా క్రిష్ లక్ష్మికి మాట ఇస్తాడు. ఈలోపు విహార్ని ఆఫీస్ వాళ్ళందరూ నిలదీస్తూ ఉంటారు. నీకు చేత కాకపోతే డబ్బులు తీసుకురానని చెప్తే సరిపోతుంది కదా, మా టైం వేస్ట్ చేస్తున్నావు, మీరు అనుకున్నది కూడా ఇక మీ చేతికి రాకుండా పోతుంది. సారీ విహారి గారు, మీకు మీ నాన్న ఆఫీస్ కళ నెరవేర్చుకోవాలి అనుకున్నారు, ఇక డీడీ రూపంలో మీరు డబ్బులు కూడా మాకు అందచేయలేకపోయారు, అందుకని దీన్ని రిజెక్ట్ చేయబోతున్నానంటుండగా వెంటనే అదే సమయానికి ఇక లక్ష్మి ఆ రౌడీలను ఎలా పంపించాలో అర్థం కాకుండా తన దగ్గర ఇక సేల్ చేసే అన్ని సామాన్లు ఉంటాయి కదా, అవి పట్టుకొని లోపలికి వస్తుండగా, ఆగొక నిమిషం, ఏంటండి నీ బ్యాగులో ఏముంది చూపించు అని చెప్పేసి ఆ రౌడీలను లక్ష్మి వైపు తిప్పుకొని వాళ్ళ మాటలు పెడుతుంది. ఈలోపు వెంటనే క్రిష్ లక్ష్మి దగ్గరున్న డబ్బులు తీసుకెళ్ళి ఇక లోపల మాట్లాడుతూ డిస్కషన్ జరగక ముందుకే అంబిక బ్యాగ్ అక్కడ ఉంటుంది కదా, అందులో డబ్బులున్ను ఇక డాక్యుమెంట్స్ పేపర్స్ అన్నీ అందులో పెడతారు. అందులో పెట్టి వెంటనే క్రిష్ లోపలికి వచ్చి సూపర్ మ్యాన్ అని చెప్పేసి పిలుస్తాడు. ఏంట్రా ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి విహారీ అడుగుతూ ఉంటాడు. హర్ష మామ మీకు ఇవ్వమని కొంచెం క్యాష్ అవేవో పేపర్లు కూడా ఇచ్చాడు అని అనేసరికి విహారీ ఇక హర్ష గురించి తెలుసుకొని షాక్ అయిపోతాడు. హర్ష ఎక్కడున్నారా అని చెప్పేసి కంగారుతో అడుగుతూ ఉంటాడు. హర్ష అంటే మీ దగ్గర పనిచేస్తాడు చూసావా సూపర్ మ్యాన్, అతను, ఇంతకీ హర్ష ఏడిరా అని అడుగుతుండగా ఎవరో దారుణంగా హర్ష మామను చాలా కొట్టి పడేశారని చెప్పేసి అనేసరికి అంబిక ఉన్న సుభాష్ కంగారు పడిపోతూ ఉంటారు. హర్ష రాలేడంటే ఆ డబ్బులు కూడా పోయినట్టేనా? లేదు సూపర్ మ్యాన్, డబ్బులు భద్రంగా ఉన్నాయి, మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయిరా? ఆ డబ్బులు ఆ డాక్యుమెంట్స్ పేపరు ఈ ఆంటీ బ్యాగులో ఉన్నాయి, ఏమంటున్నారా? ఒక్కసారి చూడండి సూపర్ మ్యాన్ అని చెప్పేసి అన్న తర్వాత, అత్తయ్య నీ దగ్గర ఉన్న బ్యాగ్ ఇటివ్వు అని చెప్పేసేసరికి నా బ్యాగ్లో డబ్బులా, అవి ఇక్కడ ఎలా వచ్చాయి అని అంబిక ఆశ్చర్యపోయి ఇక వెంటనే విహారి చేతికి ఆ బ్యాగ్ ఇస్తుంది. ఆ బ్యాగులో డాక్యుమెంట్స్ పేపర్ డబ్బులు అన్నీ ఉంటాయి. డాక్యుమెంట్స్ అండ్ డబ్బులు తీసుకొని వెంటనే సబ్మిట్ చేశాడు. అనుకున్నట్టుగా తన నాన్న కోరిక నెరవేర్చినట్టు తన చేతికి ఆఫీస్ అధికారం వస్తుంది. ఈలోపు విహారి మాత్రం చాలా సంతోషపడుతుండగా ఇక క్రిష్ మాత్రం మెల్లిగా బయటకు వస్తాడు. ఆ సమయంలో ఏమైంది నాన్న, వాళ్ళకు డబ్బులు ఇచ్చావా? ఇచ్చానమ్మా, ఇక మా సూపర్ మ్యానే. ఓ అవునా? ఇక వెంటనే అంబిక బయటకు వచ్చేస్తుంది. అసలు ఇదెలా, ఎవరు తీసుకొచ్చారు అని విధంగా అంటుండగా, అరే అని చెప్పేసి వెంటనే క్రిష్ని పిలుస్తుంది. ఏంటంటే ఇక వెంటనే క్రిష్ చెవులు నులుపుతూ ఉంటుంది, తిప్పేస్తుంది. అమ్మ అని చెప్పేసి అంటుండగా కారు పక్కన చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర నిలబడి ఇక అంబికను చూసి షాక్ అయిపోతుంది. ఇక ఏంట్రా, చిన్నంత లేకుండా ఉన్నది బుడతంతా డబ్బులు తీసుకొచ్చి నా బ్యాగులో పెట్టే అంత టాలెంట్ ఉందారా? అంటే ఆ బ్యాగులో డబ్బులు పెట్టాలని ముందట అందరూ రౌడీలు ఉన్నారు కదా, మా సూపర్ మ్యాన్ని కాపాడాలంటే ఇలా చేయాలి కదా, అసలు ఇంత తెలివితేటలా? నీ చెవులు కాదురా, నేను చంపేసేంత కోపం వస్తుంది. ఏంటి చంపేస్తావా? తప్పు చేసిన వాళ్ళు నీలాంటి వాళ్ళని చంపేయాలి, నాలాంటి వాళ్ళు న్యాయం కోసం పోరాడతారు అని చెప్పేసి అక్కడున్న రౌతుని తీసుకొచ్చి విసిరి కొడతాడు. అక్కడి నుంచి వెంటనే ఇక సుభాష్ వన్ పట్టుకో అని చెప్పేసేసరికి అక్కడి నుంచి క్రిష్ పాడిపోతాను. నా కొడుకు మీద చెయ్యి వేస్తావా? నీ చెయ్యి విరిచేస్తానే,
అని చెప్పేసి కొంగు కప్పుకొని ఇక వెనక్కి తిరిగి చూసరికి ఆ కొంగులో ఎదురుగా ప్రత్యక్షమైనట్టుగా అమ్మవారి రూపంలో లక్ష్మి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటే, న్యాయం కోసం నా కొడుకు వచ్చి డబ్బులు ఇచ్చి తన చేతికి అధికారం రావాలనుకుంటున్న నా కొడుకు మీద చెయ్యి వేసిందే కాకుండా చెవు నిలుపుతావా? అసలు ఎవతివే నువ్వని చెప్పేసి ఉగ్ర రూపంలో లక్ష్మి అంబిక చెంప పగలకొడుతుంది. నన్నే కొడతావా? అసలు నువ్వెవతివే నన్ను కొట్టేంత? నువ్వు వెనకాలుండి ఎంతమంది గోతులు తీస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? తిన్నింటి వాసాలు కౌంట్ చేసుకుంటూ నువ్వు మంచితనంగా అందరినీ ముసుగులో వేసి నీ వెనకాల ఎన్ని గోతులు తీస్తున్నావో ఎవరికి తెలియదనుకుంటున్నావే? ఎవతివే నువ్వు? అసలు నా గురించి ఇంతలా చెప్తున్నావు? నేనెవరో ఒక్కసారి నా రూపం చూస్తే వణికిపోయి చస్తావే. కానీ ఈరోజు మాత్రం నా రూపాన్ని చూపించనే. ఇంకొక్కసారి నా కొడుకు మీద నువ్వు చెయ్యి వేసావనుకో చెయ్యి విరిచేస్తానే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అసలు యువతివే అని చెప్పేసేసరికి సుభాష్, ఆ పిల్లగాడు దొరికాడా? లేదంబిక, వాడు పారిపోయాడు. ఇందాక వాడి తల్లి వచ్చి నన్ను దెబ్బ కొట్టి నా జాతకాన్ని మొత్తం బయట పెట్టేలా మాట్లాడింది. ఏంటి? అవును సుభాష్, అసలు ఇదంతా గందరగోళం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను డబ్బులు మాయించేయడం ఏంటి? ఆ పిల్లగాడు తీసుకొచ్చి అసలు విహారి చేతికి ఇవ్వడం ఏంటి? వాడి తల్లి వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? చాలా తలకాయ నొప్పిగా ఉంది అని ఈ విధంగా కోపంగా వెళ్ళిపోతుంది. ఇది ఇలాగ ఉండగా బాబు చేసిన మేలుకు విహారి బాబుని ఎత్తుకొని చాలా ముద్దాడుతూ ఉంటాడు. సూపర్ మ్యాన్, ఇక నేను చేసింది చిన్న సాయమే, అయినా ఇలాంటి కాపాడాలి అని చెప్పేసి ఇంత బుద్ధి అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతుండ్రా. మా అమ్మ మన సైడు తప్పున్నా సరే తప్పును ఒప్పుకోవాలి. మనకు మంచి జరగకపోయినా సరే ఎదుటి వాళ్ళకు మంచి జరిగేలా ఆ దేవుణ్ణి కోరుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. దాన్నే నేను ఫాలో అవుతుంటాను. ఒకరు చెడిపోకూడదు మన వల్ల. మనం తినకపోయినా సరే మన ప్లేట్లో ఉన్న అన్నాన్ని పక్క వాళ్ళకు పెడితేనే మనకు తృప్తి ఉంటుందని మా అమ్మ చెప్పింది సూపర్ మ్యాన్ అని చెప్పేసేసరికి వెంటనే ఇక కృష్ణ ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. చెట్టు దగ్గర ఉన్న లక్ష్మి తొంగి తొంగి చూస్తూ తన కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతున్నాడని చెప్పేసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు అంబిక మాత్రం కొట్టడం అండ్ వార్నింగ్ ఇవ్వడం అసలు ఎవరు అని చెప్పేసి ఆలోచనలో పడిపోతుంది. ఈలోపు అనుకున్నట్టుగా ఇక ఆ సూపర్ మ్యాన్ గురించి తలుచుకొని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు కదా. చెట్టు దగ్గర లక్ష్మి విహాన్ని చూసి అసలు ఎన్నేళ్ల తర్వాత తన భర్తను చూశానని చాలా మనసులో సంతోషపడుతూ అనుకోకుండా తన కొడుకు తన చెంతకు చేరాడని చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇది ఇలాగ ఉండగా ఇక వెంటనే విహారీ ఇంటికి వచ్చేస్తాడు. అమ్మ, అనుకున్నట్టుగా మళ్ళీ తిరిగి మన ఆఫీస్ మన చెంతకు చేరింది. ఏదో డబ్బు అని చెప్పేసి ఇక ఏదో జరిగిందట అని చెప్పేసేసరికి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. అవునా, ఆ బాబు అంతలా నిన్ను కాపాడారా? ఆ బాబాయ్ రాకుంటే ఈరోజు మన చేతికి మన నాన్న కళ నెరవేర్చేవాడిలాగా అయిపోదమ్మా. కానీ ఈరోజు ఇక బాబు వచ్చి ఇక నా పరువును కూడా కాపాడాడు. అయితే ఆ బాబును కలవాలనిపిస్తుందిరా, ఒకసారి మన ఇంటికి తీసుకురారా. ఓ గ్రాని, ఆ క్రిష్ గురించా? ఆ క్రిష్ చాలా మంచివాడు, కానీ చాలా తెలివిగలవాడు. వాళ్ళ అమ్మ పేరు కూడా సిరే, నా పేరే. నీకు తెలుసా? తెలుసు గ్రాని, తను చాలా మంచివాడు. ఇక ఒకసారి నేను కృష్ణ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాలే. అతను నన్ను రోజు ఇంటికి రా అంటాడు, కానీ నేను వెళ్ళలేకపోతున్నా. ఈసారి మనకు ఇంత సాయం చేసిన కృష్ వాళ్ళ ఇంటికి ఇక చాలా పండ్లు, అన్ని స్వీట్స్ అన్ని తీసుకెళ్దాం అని యమునతో అంటుంది. సరమ్మ వెళ్దాంలే అని చెప్పేసి యమున అంటుంది. ఈలోపు అంబిక మండిపడుతూ ఉంటుంది.